సుధీర్ రెడ్డి నీ రక్తంలోనే మోసం ఉంది. జీవో 118 పేరు మీద ఇంకా ప్రజలను మోసం చేస్తున్న చీటర్, లోఫర్ వి నీవు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ధ్వజమెత్తారు. జీవో 118పై ఇటీవల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మధుయాష్కి పై తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో జీవో 118 బాధిత కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి బుధవారం రోజు సాగర్ కాంప్లెక్స్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జీవో 118 వల్ల మమ్మల్ని ఆక్రమణదారులుగా ముద్ర వేశారని, కట్టుకున్న భవనాలకు 3 రెట్లుగా ట్యాక్స్లు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధుయాష్కి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన జీవో 118 ఓలోట్ట పీస్ జీవో అని పేర్కొన్నారు. ప్రజలు తమ రక్తం ధారపోసి చెమట చుక్కలతో కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లను, నిర్మించుకున్న ఇళ్లను ఆక్రమణదారులుగా పేర్కొంటూ జీవో తీసుకురావడం దుర్మార్గమన్నారు. రిజిస్ట్రేషన్ బాధిత కాలనీ ప్రజల సమస్యను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఈ నెల 25 తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని, శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తానని మధుయాష్కి హామీ ఇచ్చారు. ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రాజకీయ జిమ్మిక్కులు చేసే వ్యక్తులం కాదని, ఒక న్యాయవాదిగా సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో మాట్లాడతానని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాట్లాడాడు. అంతకుముందు పదే చెప్తా ఉంటాడు, ముఖ్యమంత్రి మధ్యాస్ నాకు చాలా సన్నిహితులని చెప్తా ఉంటాడు, చాలా దగ్గర నాకని చెప్తుంటాడు. శ్రీధర్ బాబు గారిని ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు కలిసి వచ్చినాడు కూడా. అప్పుడు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మేము ముఖ్యమంత్రి గారితో ఏం మాట్లాడింది నీకు తెలుసు, మాకు తెలుసు. సోదరుడు రామరెడ్డి, రాజశేఖరు, వెంకటేశ్వర రెడ్డి, మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళింది కూడా మీ అందరికీ వెళ్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారు ఇక్కడ స్థానిక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ జీవో 118 పైన పూర్తి అవగాహన ఉన్నది. వారికి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పైన పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకు నేను నంబర్ 1 ఈ జీవో 118 తప్పుడు తడకం ఉందని చెప్పిందే ఎమ్మెల్యే. అసెంబ్లీలో మాట్లాడిన ఒకసారి ప్లే చేయండి. జీవో అని చెప్పి బిఎన్ఎఫ్ కాలేజీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేసుకోవడానికి గత ప్రభుత్వం 118 జీవో ఇచ్చింది అధ్యక్ష. అందులో 118 జీవో ఎందుకు ఇచ్చిందంటే దాదాపు 44 కాలనీలకు గతంలో 1986లో కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇవ్వడం వల్ల స్థానికులు అందరూ కూడా ప్లాట్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అంతా బాగానే సవ్యంగా జరిగిపోతున్న సందర్భంగా అకస్మాత్తుగా 1997లో ఇది ప్రభుత్వం చేయడం వల్ల ఈ పర్మిషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆపడం జరిగింది. అప్పటి వరకు కూడా విదేశంగా పర్మిషన్ ఇచ్చారు. 1977లో ఆపేసినాక ఈ క్రయ విక్రయాలు రద్దు చేసినా కానీ, లేకపోతే ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ, ఇక్కడ ప్లాట్ కనుక్కోకండి, లేకపోతే ఇల్లు కనుక్కోకండి అని చెప్పేసి హెచ్చరిస్తే బాగుంటుంది. 1997 నుంచి 2008 వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందరూ కూడా కొనుక్కుంటున్నారు. పర్మిషన్ ఆపడం వల్ల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఆ విధంగా 2022 వరకు కూడా అనేక మంది కొనుక్కోవడం కట్టుకోవడం జరిగింది. కానీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మేము అందరం కూడా సేఫ్ ఉన్నాము, మాకు అందరూ సెక్యూరిటీ ఉందని చెప్పి అప్పట్లో ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పర్మిషన్ లేకపోవడం వల్ల అతను రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ చేసింది. దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రజలందరూ కూడా పోయి వాటిని విజ్ఞప్తి చేసుకుంటే కేసీఆర్ గారి 118 జీవోలను తీసుకొచ్చి అందరికీ రెగ్యులరైజేషన్ 250 రూపాయల ధర చేసి అధ్యక్ష. చేసినాక చాలా మంది 250 రూపాయలు కట్టుకున్నారు. 1,00,000 రూపాయలు, 1,80,000, 50,000 ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళ ప్లాట్ యొక్క సైజ్ బట్టి డబ్బులు కట్టుకుంటే దాని తర్వాత కన్వీనియన్స్ ఇచ్చింది అధ్యక్ష. దాదాపు 70% మంది కన్వీనియన్స్ ఇచ్చింది. ఇందులో ఎన్నికల్లో నోటిఫికేషన్ రావడం వల్ల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల బలంగా ఇస్తామని చెప్పేసి అప్పటికే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికల బలంగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే ఈ రోజు వరకు కూడా ఈ 16 నెలల కాలంలో ఆ మిగిలిపోయిన మనకు కన్వీనియన్స్ ఏమంటే ఇస్తలేదు. ఆ కన్వీనియన్స్ తప్ప చిన్న చిన్న స్వల్ప మార్పులు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ గారు నోట్ చేసుకున్నప్పుడు అందులో ప్లాట్ నెంబర్ తక్కువ పడ్డాయి, మరి ప్లాట్ యొక్క సైజు తక్కువ పడ్డది, ప్లాట్ యొక్క ముందు భాగం రోడ్డు ఉందా లేకపోతే ఏముందా
చేసినప్పుడు కొంచెం రాజ్యాంగం కూడా అర్థమవుతుంది. మా ఎమ్మెల్యే ఏం చదువుకున్నా తెలియదు. ఏం చదువుకున్నా? ఏ డిగ్రీ? కాపీ కొట్టి ఫస్ట్ బీకామ్ లో కొంచెం కాన్స్టిట్యూషన్ కూడా చెప్తారు. అది ఎస్పెషల్లీ బీకామ్ లో కాంట్రాక్టర్ కూడా చెప్తారు. కామర్స్ సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఎట్లా వేసుకోవాలి ఉంటుంది. అంటే వీటికి చదువుకున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేసి తెలియదు. కార్పొరేట్కి ఇంత ఆస్తులు వచ్చినాయి, సరే అది పక్కన పెడతాం. ఇవాళ శుద్ధపూసలాగా మాట్లాడుతూ ఉన్నాడు, సుకుమారిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చెప్పిండట, ఇప్పుడు చెప్తున్నాడట 2168 జీవో మార్చాలట, సవరించాలట. ఇప్పుడు సన్యాసి 168 జీవో ఉన్నప్పుడు 118 జీవో పనికిరాదని తెలిసినాక ఎందుకు చేసినావు? మరి ఎందుకు చేసినావు? ఎవరిని మోసపోతాను చేసినావు? జీవో 168 ఇయర్ 2020 ఉన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు. తెల్ల పట్లేస్తున్నంత మాత్రాన్ని తెల్లదనమే ఉండదు, ఈ వెనకాలంతా చీకటే ఉన్నది. అది తెలిసి మీకు 118 జీవో తీసుకొచ్చి మీ ముఖాన్ని పెట్టాడు. ఆయనే చెప్తున్నాడు అప్పుడు కొట్లాడినాక ఇప్పుడు కొట్లాడినాక రేపు పోరాటం చేస్తారట. ఎవరి మీద పోరాటం చేస్తారా పోయి? నీ ఇంటి మీద వచ్చి పోరాటం చేయాలి ఇక్కడ మీరందరూ పోయి. స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను అడిగింది ఏ ప్రశ్న అడిగి నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు అయినా దాన్ని ఓట్లు వేసి గెలిపించినాడు, అయినా నాకు బాధ లేదు. పరిష్కారం చేసినా అని చెప్పి గోడ మీద పోస్టులు వేసుకున్నాడు, నమ్మిరు మీరు. మా కంచేయాలో చెప్తున్నాం మనం, గొర్రెలా ఉండొద్దు. మేక మాంసం తింటే మీ మెదడు బాగా పనిచేస్తారు. మీరేమో అతనే నమ్మితిరి కూడా, చైర్మన్ నమ్మినారు, ఎమ్మెల్యేగా నమ్మినారు, మళ్ళీ వేసారు. సరే చేసినట్టు పక్కన పెట్టండి. చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మీకు ఎందుకు వనికిరాని డీడ్ ఒకటి తయారు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పినాం. ఆ రోజు మా ప్రభుత్వం లేనాడు, మా ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఆయనకు కూడా తీసుకెళ్లి ఇవన్నీ సమస్యలు చెప్పినాం. ఇది గిట్ట ఒక్క సమస్య మీద మనం పోరాటం చేస్తే ఎల్బీ నగర్ లో అన్నింటికంటే పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని ఆ రోజే మేము రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము ఎన్నడూ ఓట్ల గురించి ఆలోచించో ఇది కాదు, ఈ 118 జీవో కాదు. అప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాడు, కర్మన్ గట్లయితే ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేసిరో ఇంక్లూడింగ్ బిల్డింగ్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఏం చేస్తే పరిష్కారం. ఇప్పుడు 6-7 కాలనీలో ఒక సమస్య, ఇంకొక పక్క పోతే ఇంకొక అలగ్ సమస్య, సాయినగర్ పోతే ఇంకొక సమస్య. నాగోల్లో సాయినగర్ అది అసైన్మెంట్ ల్యాండ్ ఇల్లీగల్ గా కట్టుకున్నారు. దానికి మీలాంటిది ఇది చేసి ఒకవేళ రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి కూడా అన్ని ఒక్క తీరుగా చేసి అనే ఒక్క గంప కింద కమ్మడమే, మిమ్మల్ని అందరినీ మోసం చేయడం మొదటి సమస్య ఇది. ఇవాళ వచ్చి మళ్ళా మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో, ఆయన చెప్పిన మాటలు మీరు ఎట్లుంటున్నారో మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో పోయి ఎవరైనా అంటే కూలీనాలు చేసుకునేటోళ్ళు ఏం సబ్జెక్టు తెలియని వాళ్ళు వాళ్ళ ముంగట మాట్లాడితే అప్పటి మటుకు సప్పట్లు కొట్టి ఓట్లేసి పంపిస్తారేమో, కానీ నేను ఎల్బీ నగర్ లో మాత్రం అట్లా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మనం ఏ సమస్య మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అవసరం ఉంది. దాని మీద మీకు క్లారిటీ వచ్చిందా లేదా అనేది మా సమస్య. అన్నెసెసరీ సంబంధం లేని అంశం పైన ఏ మనిషి అయినా సరే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మేము ఈరోజు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నెసెసరీ ఇప్పుడు మధుయాష్కి గౌడ్ గారు మీకు ఎక్కడ మోసం చేసిండో మీకన్నా అర్థమైండొచ్చు కదా. ఆయన ఏం చేసిండు? మీ కాగితాలు తీసుకుపోయి వద్దని ఎక్కడ రిప్రజెంటేషన్ చేసిండా? మిమ్మల్ని మీ కాలనీలో రెగ్యులర్ చెయ్యొద్దని ఎక్కడ చెప్పిండా? సమస్య లేని సమస్యని ఉత్పన్నం చేసే అలవాటు ఉన్న వ్యక్తుల్లో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి ఎవరో మీకు చాలా బాగా తెలుసు. అది సమస్య ఉండదు, అలా సమస్యని ముందుకు తీసుకొని వస్తాడు. ఫస్ట్ తీసుకొని వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్న ఆ పరిస్థితి ముందుకు తీసుకొని పోతుంటాడు. ఈ క్రమంలో మనందరం కూడా అనేది అవుతుంది కదా అని నమ్మే పరిస్థితి తీసుకొస్తాడు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ఆదుకున్నాడు. ఎట్లా? అప్పుడు 2009 సంవత్సరాలు ఎలక్షన్ నిలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు. అప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో 58
159 జీవో కింద ఆయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత మీ సమస్య 3 ఎలక్షన్ల కోసం ఈ సమస్య చేసుకుంటున్నాడు.